వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు స్టాక్ మార్కెట్లు చూస్తే అయితే మార్నింగ్ గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా నెగిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి చూసుకుంటే మార్కెట్ అయితే నెగిటివ్ లోనే ఉంది. నిన్న ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళడం అంటే పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళారు అనేసి ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు క్రూడ్ ఆయిల్ చూసుకుంటే 110 డాలర్లకు చేరడం జరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో మార్కెట్ లో అయితే యుద్ధం యొక్క ఎఫెక్ట్ వల్ల అయితే కంటిన్యూగా ఈ రోజు నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. మంత్లీ క్లోజింగ్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మార్కెట్ లో అయితే సెంటిమెంట్ పెద్ద కలిసి రాలేదని చెప్పాలి. సో ఓవరాల్ గా ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ నెగిటివ్ లో ఉంది. రేపు ఎలా ఉండబోతుంది మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు? అంటే క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఇంచుమించు 110 డాలర్లు చేరడం జరిగింది. సో ఓవరాల్ గా మన పైన ఎఫెక్ట్ ఎట్లుంటుంది? ముందుగా మార్కెట్లు ఏ విధంగా మూమెంటం ఉన్నాయి ప్రజెంట్? ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్ లో మాత్రం 104.56 ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ రెండు ఉంటాయి అనమాట. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ అని ఉంటాయి. క్రూడ్ ఆయిల్ $100 ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ 104.54. ఇది ఫ్యూచర్స్ మార్కెట్ లో, ఎంసెక్స్ లో అయితే ఎక్స్పైరీ ఉంది. అందుకోసం కొంచెం దానికి చేంజ్ ఉంటుంది. ఇక తర్వాత మన మార్కెట్ లో వచ్చి ఓవరాల్ గా అన్ని మార్కెట్లు అంటే ఏదైతే బిఎస్సి నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. 124.25 నిఫ్టీ మైనస్. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 483.54. అయితే మెయిన్ నిఫ్టీ బ్యాంక్ వచ్చి బాగా ఫాలో అవటం జరిగింది. 964.41 పాయింట్లు అనమాట. అయితే 55,299.9లో క్లోజ్ అయింది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 76,820. నిఫ్టీ వచ్చి 23,968. అయితే ఐటీ సెక్టార్ ఒకటి కాదు, అన్ని ఓకే, అన్ని మైనస్ లే క్లోజ్ అయినాయి. ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం పాజిటివ్ లో ఉంది. మిడ్ క్యాప్ మాత్రం 37.80 పాయింట్లు పాజిటివ్ లో ఉంది. స్మాల్ క్యాప్ వచ్చి 38.75. రెండు కూడా అటు ఇటుగా 38 పాయింట్లలో ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఇక బిఎస్సి ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 11 కంపెనీలు ప్లస్ లో ఉండటం, 19 కంపెనీలు మైనస్ లో ఉండటం జరిగింది. ఇక తర్వాత ఈ ఎన్ఎస్సిలో 17 ప్లస్ లో ఉండటం, 34 మైనస్ లో ఉండటం. అయితే ఈరోజు ఏదైతే 400 మైనస్ లోకి 400 ఏవైతే మైనస్ లో ఉందో 417. ఇప్పుడు మనం ఇవి కనుక చూసినట్టయితే సుమారుగా 417 అంటే 4/24, 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న ప్లస్ లో ఉంది, 2 రోజులు మైనస్ అయ్యి నిన్న ప్లస్ లో ఉంది, మళ్ళీ ఈ రోజు మైనస్ లో ఉంది. ఎందుకు అనే దానికి రీజన్ ఏంటిది అంటే ఏదైతే అమెరికాకును ఇరాన్కి ఏదైతే చర్చలు ఇప్పట్లో అవ్వవు ఏమో అనేది ఒక వార్త అనమాట. దాంతో అంటే ఏంటిది, ఈ ఇరాన్ అమెరికా యుద్ధానికి త్వరితగతిన పరిష్కారం వచ్చేటట్టు లేదు అని మన మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది, ఈ చమురు. దాంతో మార్కెట్ ఫాలో అవడం జరిగింది. ఒకటి ఇవాళ ఏదైతే ఎన్ఎస్సి వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఇవాళ, అది కూడా ఒక రీజన్. వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం ఒక రీజన్. ఇక మన మార్కెట్లు కూడా పడటం అనేది కామన్. ఇక రేపు బుధవారం మాత్రం పెద్దగా ఏముండకపోవచ్చు, ఇలానే వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఉదయానికి, మధ్యాహ్నానికి, క్లోజింగ్ కి. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి గురువారం రోజు బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి అదొకటి. రేపు రెండో విడత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు సాయంత్రం తర్వాత మనకి ఎగ్జిట్ పోల్ వస్తుంది. మళ్ళీ మనకి 3 రోజులు ఇరాన్ అమెరికా చర్చలు అన్నారు. ఈ ఇరాన్ అమెరికా చర్చలు ఏవైతున్నాయో ఈ హర్ముజ్ జలసంధి దిగ్బంధనంలో ఉంది, అమెరికా ఆధీనంలో ఉంది. ఆ దిగ్బంధనం తీసేయాలి అనేది వాళ్ళు ఇరాన్ వాళ్ళ ప్రతిపాదన అనమాట. అది అయ్యేటట్లేదు. అందుకని మార్కెట్లు ఫాలో అవటం జరిగింది. అయితే 3 రోజుల చర్చలు ఏదైతే ఉన్నాయో రేపటితోటి ముగుస్తాయి. ఈ ముగిసినాక మరి ఏం జరుగుద్ది అనేది ఎల్లుండి మళ్ళీ మనకి గురువారం రోజు తెలుస్తుంది. మళ్ళీ గురువారం రోజుకి ఎగ్జిట్ పోల్ అనుకోండి, మే 4కి మామూలు రిజల్ట్స్ వస్తాయి. ఏది వెస్ట్ బెంగాల్, తమిళనాడుది. అన్ని అంతకుముందు జరిగినటువంటి 3 రాష్ట్రాలు, ఇవి 2, మొత్తం 5 రాష్ట్రాలు ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి మే 4కి వస్తాయి. అంటే సోమవారం అనమాట. అయితే మనకి గురువారం తోటి ఏదైతే అయిపోతుందో మళ్ళీ శుక్రవారం నాడు మేడే ఉంది. మేడే మనకి హాలిడే ఉంది. మళ్ళీ శని ఆదివారం వీకెండ్ హాలిడే ఉంది. అంటే ఫ్రైడే హాలిడే, శని ఆదివారం వీకెండ్ హాలిడే, అంటే 3 రోజులు సెలవులు వచ్చినాయి. మళ్ళీ సోమవారం 4వ తారీఖు వచ్చేటప్పటికి ఈ ఎగ్జిట్ పోల్ అన్ని అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవుతుంది, ఏది తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఆ రిజల్ట్స్ ని బట్టి మార్కెట్ అనేది ఒకటి. రెండోది, ఈ లోపల ఏం చర్చలు జరుగుతాయి, ఇవి త్వరితగతిన అయ్యేటట్లు లేదు అనేది. అంటే పోస్ట్ పోన్ అన్న అయితే, లేకపోతే
మళ్ళీ ఏం జరుగుద్ది అనేది తెలియదు. తెలిసిన తర్వాత దాన్ని బట్టి అంటే ఈ న్యూస్ని బట్టి బ్రెంట్ ఆయిల్ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుద్ది. మళ్ళీ వీటన్నిటికి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వచ్చి ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి. అందుకని ఈ మంత్ మొత్తం కూడా ఇంకొక 4-5 రోజులు కూడా ఇలానే ఉంటుంది, ఫాలే ఉంటుంది. ఏది గోల్డ్ సిల్వర్ పెద్ద పెరిగే అవకాశాలు లేవు. బ్రెంట్ ఆయిల్ 100 లోపు కనుక వస్తే అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మన మార్కెట్లో వచ్చేటప్పటికి మంత్లీ ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు మైనస్ లోనే ఉన్నాయి గోల్డ్ సిల్వర్. కాకపోతే ఇవన్నీ ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు సుమారు 5,500 దాకా సిల్వర్ మైనస్ లో ఉంది, సుమారు 1,700 దాకా 2,000 దాకా మైనస్ లో. యుద్ధం ఒకవేళ ఆగిపోతే చర్చలు సఫలమై అయితే ఈక్విటీ మార్కెట్ కాకుండా గోల్డ్ మార్కెట్ లో ఏమైనా మూమెంటం ఉండే అవకాశం ఉందా? అది పెద్దగా ఉండదు, ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ తగ్గితే మార్కెట్లు పెరిగితే తప్ప గోల్డ్ సిల్వర్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఫోకస్ అంతా ఈ క్రూడ్ ఆయిల్ మీదనే ఉంది, ఈ చమురు మీదనే ఉంది వ్యవహారం అంతా. అంటే బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గితే అంత ఎకానమీలు స్ట్రాంగ్ అయితే తప్ప బ్రెంట్ ఆయిల్ పెరుగుతున్న కొద్దీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతే దేశాలన్నీ కూడా ఏ దేశ కరెన్సీ ఉందో అవన్నీ ఆల్ టైమ్ లోకి పోవటం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ ఉండదు అంతా. అందుకని గోల్డ్ సిల్వర్ పెద్దగా ఇప్పట్లో పెరిగే అవకాశాలే కనపడట్లేదు, సూచనలు కూడా కనపడట్లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇంకొంచెం ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి ఈ 2-3 రోజులు కూడా. కాకపోతే ఏంటిదంటే స్టడీగా ఉంటుంది, ఎక్కువ పెరగడం కానీ ఎక్కువ తగ్గడం కానీ ఉండదు. ఒక 2 రోజులు పెరుగుతుంటది, మళ్ళీ ఒక రోజు తగ్గుతూ ఉంటది. తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి, పెరిగినప్పుడల్లా అమ్ముకోవాలి గోల్డ్ సిల్వర్. ఇకపోతే మన మార్కెట్ లో వచ్చేటప్పటికి యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓన్లీ ఒక 200 వచ్చినాయి, 5,200 కానీ ఒక 200 దాకా వచ్చినాయి అంతే. ఇంకా 4,900 దాకా రావాలి. అవన్నీ కూడా మే 15 వరకు వస్తాయి. అయితే ఈ వీకెండ్ వరకు కూడా చాలా వరకు రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మన మార్కెట్లో ఏవైతున్నాయో ఇండివిజువల్ స్క్రిప్ట్స్ మీదనే బేస్ అయితే అనమాట. ఏ సెక్టార్లు ఏ కంపెనీలు అంటే సోలార్ అనుకోండి, సెమీ కండక్టర్ అనుకోండి, పవర్ సెక్టార్ అనుకోండి, డిఫెన్స్ సెక్టార్ అనుకోండి, ఏవైతే ఏ సెక్టార్లో బాగా రిజల్ట్స్ బాగున్నాయో అవే బాగా మూవ్ అయితే తప్ప మిగిలిన పెద్దగా మూవ్ అవ్వవు. ఇండెక్స్లు అక్కడక్కడే ఉంటాయి. ప్రజెంట్ రిజల్ట్స్ ని బట్టి, ప్రజెంట్ మూవ్మెంట్ ని బట్టి ఒక మంచి స్టాక్స్ ఏమన్నా ప్రజెంట్ మనం సజెస్ట్ చేయనీకి ఉందా సార్ ఆడియన్స్ అంటే వ్యూవర్స్ కి? ఇప్పటి వరకు ఒక 150 కంపెనీలు మంచిగా వచ్చినాయి. వాటిల్లో కొన్ని వాల్యూ ఉన్నాయి, లేదు అనుకుంటే ఒక మల్టీ బ్యాగరీ వాళ్ళు ఇద్దాము. ఇదేంటిదంటే యాస్ట్రాజెనకా, ASTRA ZENECA యాస్ట్రాజెనకా ఏదైతే ఉందో అది ఇప్పుడు 8,000 చిల్లర ఉంది, 8,500 దాకా ఉంది. 8,465లో క్లోజ్ అయింది ఇవాళ. ఇది ల్యాండ్ ఉంది వాళ్ళకి, 64 ఎకరాలు బెంగళూరులో ఉంది. వాళ్ళు అమ్మకం పెట్టిర్రు. బెంగళూరులో వాళ్ళకి 64 ఎకరాలు ల్యాండ్ ఉంటే అది అమ్మకం పెట్టిర్రు. అది అమ్మకం పెడితే 3,400 కోట్లు వస్తాయి అనమాట. ఈ 3,400 కోట్లు ఏదైతే సెల్లింగ్ పెట్టిర్రో వాళ్ళు అంటే బిడ్డింగ్ కి పాల్గొనే వాళ్ళు సత్య గ్రూప్ ఒకటి, అరవిందో ఫార్మా వాళ్ళు ఉన్నారు, రెండోది RM-Z డెవలపర్స్ అని వాళ్ళు ముగ్గురు బిడ్డింగ్ లో ఉన్నారు. 3,400 కోట్లు వస్తాయి అనమాట. అప్పుడు అది మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఈ యాస్ట్రాజెనకా ఏదైతే ఉందో ఇది ఈక్విటీ ఏదైతే ఉందో చెప్తాను. ఈ యాస్ట్రాజెనకా ఇది బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 5 కోట్ల ఈక్విటీ, 5 కోట్ల ఈక్విటీకి 794 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి ఒకటి. రెండోది ప్రాఫిట్ లాస్ అంటే ఏదైతే ఉందో పోయిన సంవత్సరం 116 కోట్లు వచ్చినాయి, ఈ సంవత్సరం 201 కోట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ ఫేస్ వాల్యూ వచ్చి ఇది ₹2. తర్వాత ఇది ప్రమోటర్ స్టేక్ వచ్చి 75% ఉంది ప్రమోటర్ స్టేకే. అంటే 5 కోట్లలో 3.75 కోట్లు వీళ్ళ దగ్గరే ఉంటాయి, ప్రమోటర్ల దగ్గర. ఓన్లీ 1.25 మార్కెట్ లో ఉంటాయి. అంటే మార్కెట్ లో లిక్విడిటీ తక్కువ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు సుమారుగా బ్యాలెన్స్ షీట్ లో 794 కోట్లు రిజర్వ్లు ఉంటే ఇప్పుడు 3,400 కోట్లు యాడ్ అయితే ఎప్పుడైతే ఈ ల్యాండ్ అమ్మినప్పుడు 3,400 800 అనుకోండి, 4,200 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర రిజర్వ్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్న దాని మీద సుమారుగా 5 టైమ్స్ అనమాట. అంటే 8,000 ఉన్నటువంటి షేరు సుమారు 4 టైమ్స్ పెరుగుతుంది. అంటే రిజర్వ్లు 3,400 కోట్లు యాడ్ అయితే 4 టైమ్స్ పెరుగుతుంది. 4 టైమ్స్ అంటే 8,32,000 అవ్వాలి. కానీ అక్కర్లేదు, 8,000 చిల్లర ఏదైతే ఉందో విత్ ఇన్ 1 అంటే ఈ ల్యాండ్ అమ్మి డీల్ క్లియర్ అయ్యే టైంకి 1 టైం 2 టైమ్స్ అయినా కానీ మనం అమ్ముకోవచ్చు. ఏది 1 టైం 2 టైమ్స్ విత్ ఇన్ 1 ఇయర్ లోపలనే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా కానీ
ఈ ల్యాండ్ అమ్మినప్పుడు ఏదైతే ఫండ్స్ వస్తాయో అవన్నీ కూడా రిజర్వ్లోకి వెళ్ళిపోతాయి. రిజర్వ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఇలాంటివి 4-5 కంపెనీలు చాలా ఉన్నాయి. ఇట్లా మనం ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క షేర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇప్పుడు ఇదైతే మాత్రం యాస్ట్రాజెనకా ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఓకే 8,500 ఉంది షేర్ ఇప్పుడు ధర. ఓవరాల్ గా అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే లాంగ్ టర్మ్ కి ఆలోచించాలి, ఎందుకంటే ల్యాండ్ డీల్ జరగాలి, ల్యాండ్ అమ్మాలి, రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ ఫండ్స్ అంతా కూడా బ్యాలెన్స్ షీట్ లోకి, ప్రాఫిట్ అండ్ లాస్ లోకి యాడ్ అవ్వాలి. అప్పుడే ఈ షేర్ లో మూవ్మెంట్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఎవరు ఎక్కువ అనరు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ అమ్మి పైసలు వస్తాయో అప్పుడు టీవీలో కానీ పేపర్లో కానీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళడం జరుగుతుంది ఈ షేర్లన్నీ కూడా. అందుకని మనము లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉన్న వాళ్ళే ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. యాస్ట్రాజెనకా ల్యాండ్ సేల్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, ఎంత అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, దాని యొక్క అది నార్త్ బెంగళూరులో ఉందన్నమాట. వాళ్ళకి 64 ఎకరాల ల్యాండ్ ఉంది, దాని వాల్యూ ఎంత, అవన్నీ డీటెయిల్గా వచ్చేస్తాయి దాంట్లోనే. అది ఎందుకు అమ్ముతుంది, తర్వాత బిడ్డర్స్ ఎవరు, ఇవన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్ వస్తాయి. గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగి కొనుక్కోవటం బెటర్. సార్ ఇంకోటి ఫైనల్ గా రేపు మార్కెట్ ఒకవేళ ఈ రోజు చర్చలు అంటే ఈ రోజు ముగిసిపోయే అవకాశం ఉందని అయితే వార్తలు లేదు, వస్తున్నాయి. ఇంకే అవకాశం లేదు. ఒకవేళ ఎందుకంటే క్లోజ్ అయినా ఇప్పటికి కానీ ఒకవేళ చర్చలు కాకపోయినా కానీ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? రేపు బుధవారం మామూలుగానే ఉండాలి. ఎందుకోసం అంటే ఎల్లుండి మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ. మనది వచ్చి మే మంత్ నిఫ్టీ ఏదైతే ఉందో మే మంత్ ఓపెనింగ్ అనమాట, ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే మే మంత్ రేపు. అందుకని మామూలుగా ఉంటే ఉండొచ్చు, పాజిటివ్ లోనే ఉంటుంది. కానీ మళ్ళీ తర్వాత వోల్టాలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ నిఫ్టీ ఏదైతే ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అంటే రోల్ ఓవర్లు ఏవైతే అయినాయో, ఏవైతే మళ్ళీ రిజల్ట్స్ వచ్చినవి ఉంటాయి, కొన్ని ఇవాళ కొన్ని వస్తున్నాయి, అంతకుముందు రిజల్ట్స్ వచ్చి పెరగని ఉంటాయి, అవి రేపు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా మనం మండే తర్వాతనే మార్కెట్లు అనమాట. ఎందుకోసం అంటే మళ్ళీ మనకి రేపు ఒక రోజు పోతే ఎల్లుండి బిఎస్సి సెన్సెక్స్ క్లోజ్ అవుతుంది కాబట్టి కొనుక్కునే వాళ్ళకి మంచి ఛాయిస్, ఏది తక్కువలో ఉన్నటువంటి. మళ్ళీ 3 రోజులు సెలవులు ఉన్నాయి, మేడే హాలిడే ఉంది, వీకెండ్, ఫ్రైడే, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మనకి గ్రిడ్ పోల్ అని, ఎలక్షన్స్ అని, ఇవన్నీ అయ్యేటప్పటికి మండేకి మంచిగా ఇంకోటి రిజల్ట్స్ కూడా చాలా వరకు అప్పటికి కొన్ని వస్తాయి అన్నట్టు, ఏది నెక్స్ట్ మండే వరకు. ఇవాళ ట్యూస్డే, ఈ మధ్యలో 3 రోజులు సెలవులే ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయడం బెటర్. లేదు లాంగ్ టర్మ్ కి అయితే కొనుక్కోవడం బెటర్. గోల్డ్ సిల్వర్ అయినా ఓకే, షేర్లు అయినా ఓకే, వాల్యూ ఉన్న చూసి కొనుక్కోవచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మార్కెట్ అయితే ముఖ్యంగా ఈరోజు నెగిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మార్కెట్ అంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం యొక్క ప్రభావాన్ని బట్టి మార్కెట్ మూమెంటం ఉండొచ్చు అని సార్ చెప్తున్నారు. మండే వరకు అయితే మార్కెట్ అయితే అటు ఇటు వాల్టాలిటీగా ఉండే అవకాశం ఉందని అయితే సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.